ఫైనల్లీ ఎన్నేళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నా బకెట్ లిస్ట్లో ఉన్న కల్కి రిలీజ్ అవుతుంది. ప్రీమియర్స్కి వచ్చాను. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఇన్ మై ఫేవరెట్ ఐమాక్స్ థియేటర్. ఫైనల్లీ ఇట్స్ కల్కి టైమ్. ప్రభాస్ ఎంట్రీకి థియేటర్ దత్తరిల్లిపోయింది. ఇలా ఆయన ఐమాక్స్ అయినా నేను టికెట్ అయినా మన తెలుగు ఆడియన్స్ గోల్ ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆఫ్టర్ వాచింగ్ మూవీ మై రియాక్షన్ ఈజ్ లైక్ నిజంగా కమల్ సార్ చెప్పినట్టు మూవీ ఒక మినీ భూకంపమే క్రియేట్ చేసింది. ఇది నాకు ఎంతో ఇష్టమైన రిక్లైనర్ ఐమాక్స్. చాలా బాగుంది ఇక్కడ మూవీ. ఐమాక్స్ వర్షన్లో అయితే అదిరిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగా కనిపించింది. ఈ థియేటర్లో ఇది నా 5th మూవీ, కానీ ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా ఆ ఫీల్ చాలా హై నోచ్లో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కల్కి సినిమా చూడడం జరిగింది. ఒరి గొంతు పోయింది. సినిమా మాత్రం అదిరిపోయింది. నాగశ్విన్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ ఒక న్యూ వరల్డ్ని బిల్డ్ చేశాడు కంప్లీట్లీ. ఆయన డెడికేషన్కి, ఆయన డీటెయిలింగ్కి, ఇంకా ఈ వరల్డ్కి నిజంగా టేక్ ఎ బౌ. చాలా కష్టపడ్డాడు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మనకు అర్థమవుతుంది. కంప్లీట్ ఒక ప్యారలల్ వరల్డ్ని బిల్డ్ చేశాడు. రియల్లీ హైలీ అప్రిషియేటెడ్ ఫర్ దట్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, సింపుల్గా సూటిగా శృతి లేకుండా ఏ మాటకు ఆ మాట. మూవీలో కొన్ని డైలాగ్స్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. డీటెయిలింగ్ విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ మహానటికి ఏమాత్రం తీసిపోలేదు. లైక్ చెప్పే ప్రతి డైలాగ్కి దాని వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ సీన్కి పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఉంది. లైక్ నాకు కొన్ని సీన్స్ అయితే పర్టికులర్గా బాగా నచ్చాయి. లైక్ ద ట్రాన్సిషన్ సీన్స్ అండ్ ద దీపిక పదుకొనే కమింగ్ ఫ్రమ్ ఫైర్ సీన్ అండ్ మెనీ మోర్ సీన్స్. అలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా ఉన్నాయి, స్పాయిలర్స్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో క్యామియో లిస్ట్ చెప్తే చాలా అంటే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. లిటరల్లీ ఒక 3-4 హీరోయిన్స్, మృణాల్ ఠాకూర్తో మొదలు పెడితే ఇంకా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. పర్టికులర్లీ ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్, దిశా పటాని, ఇంకా మాలవిక నాయర్, చాలా అంటే చాలామంది ఉన్నారు. అలాగే హీరోల లిస్ట్ తీసుకుంటే మన కొండన్న విజయ్ దేవరకొండ, అలాగే దుర్గల్ సల్మాన్, ఇంకా మన ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, క్యాష్ అనుదీప్ ఇంకా ఉన్నారు చాలామంది. అండ్ కొన్ని సీన్స్ నిజంగా ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే అసలుకు అది ఇప్పటికీ ఇంకా తిరుగుతూనే ఉంది మైండ్లో. కొన్ని డైలాగ్స్ చెప్పాను కదా. కానీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్ వచ్చేసి మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా సీన్స్లో నీరసం అనిపించింది. లిటరల్లీ అనిరుద్కి కానీ లేకపోతే ఏఆర్ రెహమాన్ కానీ చేసుంటే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేవాళ్ళు, డ్యామ్ ష్యూర్. బట్ నాగ్ అశ్విన్ ఇంకా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాని వాళ్ళ భుజస్కంధాలపై నడిపించారు. ఈ సినిమాలో మాత్రం నాకు ఇష్టమైన ఒక మహాభారతం క్యారెక్టర్ని హైలైట్ చేశారు. అది మాత్రం క్లైమాక్స్ సీన్లో అయితే ఆ రుప్పులు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ ఎలివేషన్ సీన్ అది. ఫైనల్లీ నేను ఏం చెప్తానంటే, కల్కి రావాలంటే ఎంత అయితే సహనం ఉండాలో ఈ సినిమా చూడాలంటే కూడా అంతే సహనం ఉండాలి. సినిమా అయితే బాగుంది, బట్ చాలా పెద్దగా ఉండడం వల్ల ఇంటర్వెల్ లేకుండా కంటిన్యూస్గా 3 hours 5 minutes చూపించడం వల్ల కొంచెం అలా అనిపించింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బెటర్. బట్ సెకండ్ హాఫ్ మొత్తం అదిరిపోయింది. అమితాబ్ బచ్చన్కి ఇంకా ప్రభాస్కి మధ్యలో వచ్చే 2-3 ఫేస్ ఆఫ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాలో రియల్లీ చెప్పాలంటే ప్రభాస్, అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరే షో స్టీలర్స్. రియల్లీ చాలా కష్టపడ్డారు. ఇండియా సినిమాని నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ స్టాండర్డ్ తీసుకుపోతున్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ వాచింగ్ దిస్ మూవీ ఇన్ ఐమాక్స్. ఇది నేను చూసిన థియేటర్. నిజంగా అదిరిపోయింది యాంబియన్స్. యూకేలో నేను ఎంజాయ్ చేసిన వన్ ఆఫ్ ది థియేటర్ ఆఫ్టర్ బిఎఫ్ఐ ఐమాక్స్ అంటే ఇదే. ఇప్పుడు ఇది నార్మల్ ఐమాక్స్ ఓడియన్లో. రేపు ఇదే సినిమాని బిఎఫ్ఐలో చూస్తున్నాను. ఐ హోప్ ఇట్ విల్ బీ మోర్ గ్రాండియర్. బికాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఐమాక్స్ స్క్రీన్, దీనికి ఎగ్జాక్ట్లీ 3 ఉంటుంది. అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఐమాక్స్, టాప్ 5లో ఉంటుంది అనుకుంటా వరల్డ్లో. అండ్ యూకే, యూరోప్ కాంటినెంట్ మొత్తంలో నెంబర్ 1 ఐమాక్స్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై షో ఇన్ లండన్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా ముగించుకొని ఆ కల్కి డాన్స్లో
అలా ఇంటికి బయలుదేరానండి. చాలా ఆకలిగా ఉంది. ఎప్పుడెప్పుడు తింటానని వెయిటింగ్. మొత్తానికి ఇంటికి వెళ్ళాను. ఇక ఒక పట్టు పట్టానన్నమాట. ఈరోజు కల్కి కాంబో మీల్, అది వచ్చేసి ల్యామ్ హలీం, ఇది వచ్చేసి ల్యామ్ కర్రీ, ఇది వచ్చేసి మెంతికూర చికెన్, ఇది వచ్చేసి గోంగూర మటన్, ఇది మన ల్యామ్ బిర్యానీ, ఇది పలావ్. ఇక అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఒక పట్టు పట్టేశాను. ఇక రేపు BFI MX షో కోసం ఈగర్లీ వెయిటింగ్.